శంషాబాద్ విమానాశ్రయానికి నిత్యం 1,00,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో వారి భద్రతకు పెద్దపీట వేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ప్రకటించారు. ప్రయాణికుల సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకొని విమానాశ్రయంలో ప్రత్యేకించి పోలీస్ అవుట్పోస్టును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మరోవైపు పోలీస్ అవుట్పోస్టులో విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని సిపి అవినాష్ మహంతి ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ప్రారంభించారు. విమానాశ్రయం సీఈఓ ప్రదీప్ పాణికర్, శంషాబాద్ డీసీపీ రాజేష్, సిఐఎస్ఎఫ్ డీఐజీ మొహంకాతో కలిసి పోలీస్ అవుట్ పోస్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అవినాష్ మహంతి, ప్రయాణికుల రద్దీ దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో శంషాబాద్ విమానాశ్రయాన్ని విస్తరిస్తున్నారని, ఇందుకు అనుగుణంగా పోలీసుల సేవలను విస్తరిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఈ అవుట్ పోస్ట్ చేయడం అంత ఈజీ కాదు. జస్ట్ కొందరు మందికి పెట్టి ఒక రూమ్స్ పెట్టడం కాదు. ఈ ఎయిర్పోర్ట్ లో ఉన్న యాక్టివిటీస్ ఎలాగా దానికి రెస్పాండ్ అవ్వాలి, ఏమేం స్పెసిఫిక్ పనులు ఇక్కడ జరుగుతాయి, ఏ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఉంటాయి, ఏం ఇష్యూస్ అరైజ్ అవుతూ ఉంటాయి, సో దానికి కూడా చాలా సెపరేట్ గా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటది. సో దానికోసం ఐ థ్యాంక్ డిఐజీ సిఐఎస్ఎఫ్ మోంకా గారు. వాళ్ళు చాలా కోఆపరేట్ చేసి మనకి ట్రైనింగ్ ఇప్పించి మన స్టాఫ్ కి అండ్ వాళ్ళకి ఒక ఓరియంటేషన్ ఎయిర్పోర్ట్ లో డ్యూటీస్ ఎలా చేయాలి, మనకి ఒక సిఎస్ఎఫ్ స్టాఫ్ తో పాటు మన స్టాఫ్ కి ఆ ట్రైనింగ్ జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఐ వుడ్ స్పెషల్లీ థ్యాంక్ ద సిఇఓ ఫర్ హిస్ wholehearted support for the entire initiative and also for extending such a wonderful facility. Also I will advise మన ఉన్న స్టాఫ్ అందరూ ఓవర్ a period of time policing in airport is very different from policing in any other situation. ఇక్కడ it is most of the people లో మన ఆర్జీఐ పోలీస్ స్టేషన్ అవుట్ పోస్ట్ ఒకటి ఇక్కడ ప్రారంభించాము. ఎయిర్పోర్ట్ లో రోజు రోజుకి మన ప్యాసింజర్ సంఖ్య పెరిగిపోతుంది. ఆల్మోస్ట్ 1,00,000 ప్యాసింజర్లు రోజు వస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళకి వదలడానికి, రిసీవ్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. తర్వాత ఈ ఎయిర్పోర్ట్ ఏరియాలో ఇంకా వేరే టైప్ ఆఫ్ చాలా ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా చాలా పెరిగినాయి, కమర్షియల్ యాక్టివిటీస్ కూడా పెరిగినాయి. సో ఇలాంటి సందర్భంలో ఈ ఏరియాలో చాలా పబ్లిక్ మూవ్మెంట్ ఉంటుంది. సో న్యాచురల్లీ ఎక్కడ పబ్లిక్ మూవ్మెంట్ ఉంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో మనం చాలా రోజుల నుంచి ఈ ఆలోచనలో ఉన్నాం దట్ ఇక్కడ మనం ఒక అవుట్ పోస్ట్ లాగా ఏదో ఒకటి పెట్టాలి. కానీ లాస్ట్ ఫ్యూ డేస్ లో మన శంషాబాద్